This is the sector they themselves neglected with inaction and false promises. 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు తన స్వస్థలం కుప్పంలో ఒక మెడికల్ కాలేజీ కూడా ఏర్పాటు చేయలేకపోయారని మాజీ మంత్రి రోజా తీవ్ర విమర్శలు చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో 17 మెడికల్ కాలేజీలకు అనుమతులు తీసుకువచ్చి వాటిలో 7 కళాశాలలు నిర్మాణం పూర్తి చేశారని గుర్తు చేశారు. ప్రజల ఆరోగ్య అవసరాలను పట్టించుకోకుండా రాజకీయ ప్రయోజనాలకే చంద్రబాబు పనిచేశారని ఆరోపించారు. కుప్పం ప్రజలకు కనీస వైద్య సౌకర్యాలు కల్పించడంలో విఫలమయ్యారని అన్నారు. అభివృద్ధి గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదని వ్యాఖ్యానించారు. మెడికల్ కాలేజీల ఏర్పాటులో వైసీపీ ప్రభుత్వం చూపిన చిత్తశుద్ధి ప్రజలకు తెలుసన్నారు. ఆరోగ్య రంగంలో జగన్ చేసిన సంస్కరణలను కూటమి ప్రభుత్వం దెబ్బతీస్తోందని విమర్శించారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి తగిన నిర్ణయం తీసుకుంటారని రోజా స్పష్టం చేశారు. ఉధృతంగా తీసుకెళ్లడం జరిగింది. ఈరోజు జిల్లా హెడ్ క్వార్టర్స్లో ప్రారంభించి విజయవాడకు పంపించడం జరుగుతుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యని చెప్పుకుంటున్నాడే, ఒక్క మెడికల్ కాలేజ్ అయినా కట్టాడా? కనీసం కుప్పంలో అయినా కట్టాడా అంటే లేదు. ప్రభుత్వం కట్టే మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు 17 తీసుకొచ్చి పర్మిషన్లతో పాటు వాటిని కట్టడం శ్రీకారం చుట్టారు. లేకపోతే వదిలిపెట్టేది లేదు. ఎంత దూరమైన పోరాటానికి రెడీగా ఉన్నాం. ఈ లోకేష్ లాంటి, పవన్ కళ్యాణ్ లాంటి, చంద్రబాబు నాయుడు లాంటి చేతకాని దద్దమ్మ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరికీ తెలియజేసుకుంటున్నా, ఇప్పటికైనా ఈ కోటి సంతకాల ఉద్యమాన్ని ప్రజలు మిమ్మల్ని ఎలా వ్యతిరేకిస్తున్నారో తెలుసుకున్నారు. అలాగే మీరు చేసుకున్న సర్వేల్లో మీ ఎమ్మెల్యేలు, మంత్రులు, అలాగే ఏ విధంగా మీ పనితీరు వరస్ట్గా ఉంది, రెడ్ జోన్లో ఉందో మీ అందరూ చూసుకున్నారు. అలాగే IVRS ఏదైతే ప్రభుత్వ డిపార్ట్మెంట్ల మీద చంద్రబాబు నాయుడు చేయించిన సర్వేలో అన్ని డిపార్ట్మెంట్లో టోటల్ ఫెయిల్యూర్ అని వచ్చింది. ఇప్పటికైనా పరిపాలన మీద దృష్టి పెట్టండి. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడంలో